డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషన్ అకాడమీ. నేను ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ 10th February 2019 రోజున వచ్చినటువంటి అర్థమెటిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, అసైన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై 44 ఇస్ ఈక్వల్ 1936 అని ఇవ్వడం జరిగింది. మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ 1936 ఇంటూ 44. ఇప్పుడు 44 ఏమో రాసుకోవచ్చు 11 ఇంటూ 4. అలాగే 1936 మనం ఏం రాయొచ్చు, 4 ఫస్ట్ 4 తెలియదు, 4 ఇంటూ 4 4 16. 19లో 16 పోతే మనకు 3 ఉంటుంది, 33 ఉంది. 33 అంటే 4 8 30, 1 ఉంది. 1 + 6 16, 16 4 4 16. అలాగే మనకి మళ్ళీ 484 మనం ఏం రాయొచ్చు, 4 1 4, 4 2 8, 4 1 4 ఇంటూ 11 ఇంటూ మనకు మొత్తం వచ్చింది 4 ఇంటూ 4 ఇంటూ 4 4 క్యూబ్. అండ్ 121 ఏం రాయొచ్చు మనం 11 ఇంటూ 11. సో టోటల్ ఎక్స్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ మనకు ఏమొచ్చింది 11 ఇంటూ 4 క్యూబ్. ఎందుకంటే 11 3 టైమ్స్ ఉంది, 4 కూడా 3 టైమ్స్. క్యూబ్ క్యాన్సల్ అయితే ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏమొస్తుంది 11 ఇంటూ 4 అంటే 44. Both one is correct. Next question, which of the following is divisible by 12? ఏదైనా ఒక నెంబర్ 12తో డివైడ్ అవ్వాలి అంటే అది 4తోని అండ్ 3తో కూడా డివైడ్ అవ్వాలి. 4తోని డివైడ్ అవ్వాలంటే ఆ నెంబర్ యొక్క లాస్ట్ 2 digits 4తో డివైడ్ అయ్యే విధంగా తీయడం. ఫస్ట్ ఆప్షన్లో లాస్ట్ 2 digits ఏమొచ్చినాయి మనకు 93 ఉంది. 93 అనేది 4తో డివైడ్ అవ్వదు కదా, సో ఇది 4తో డివైడ్ అవ్వదు కాబట్టి 12తో కూడా డివైడ్ అవ్వాలి. నెక్స్ట్ 90 ఉంది, లాస్ట్ 2 digits 90 ఉంది. 90 అనేది 4తో డివైడ్ అవుతుంది. థర్డ్ ఆప్షన్లో 92 ఉంది. 92 అనేది 4తో డివైడ్ అవుతుంది. సో ఈ రెండు డివైడ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్లో 4తో డివైడ్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ కూడా 4తో డివైడ్ అవుతుంది. లాస్ట్ ఆప్షన్ 91 ఉంది. సో ఇది 4తో డివైడ్ అవుతుంది కాబట్టి 12తో కూడా డివైడ్ అవుతుంది. మన ఆన్సర్ వచ్చేసి బి అన్న అవ్వాలి లేదా సి అన్న అవ్వాలి. నెక్స్ట్ మనం ఏం కంపేర్ చేయాలి, 3తో డివైడ్ అవుతుందా లేదా చూడాలి. ఏదైనా ఒక నెంబర్ 3తో డివైడ్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3తో డివైడ్ అవ్వాలి. చూద్దాం. సో 9 అనేది 3తో డివైడ్ అవుతుంది. 2 + 6 8, 8 + 8 16 వస్తుంది. 16 అనేది 3తో డివైడ్ అవ్వదు కదా, సో ఈ నెంబర్ అనేది 3తో అవ్వదు కాబట్టి 12తో కూడా డివైడ్ అవ్వదు. థర్డ్ ఆప్షన్ చూడండి, 9 3తో డివైడ్ అవుతుంది. 8 + 8 16, 16 + 2 18. 18 అనేది 3తో డివైడ్ అవుతుంది కదా, ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది అండ్ 4తో కూడా డివైడ్ అవుతుంది కాబట్టి 12తో కూడా డివైడ్ అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసి సి. బై డివైడింగ్ 6,51,186 by 9, how much will the remainder be? 6,51,186ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది కనుక్కోమని. ఏదైనా ఒక నెంబర్ 9తో డివైడ్ అవ్వాలి అంటే ఆ నెంబర్ 3తో కూడా డివైడ్ అవ్వాలి. 3 యొక్క డివైజబుల్ రూల్ తెలుసు కదా మనకి. ఏదైనా ఒక నెంబరు 3తో డివైడ్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3తో డివైడ్ అవ్వాలి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఏమొస్తుంది మనకి 6 + 5 11, 11 + 1 12, 12 + 1 13, 13 + 8 21, 21 + 6 27. 27 అనేది 3తో డివైడ్ అవుతుంది కదా, సో ఈ నెంబరు 9తో కూడా డివైడ్ అవుతుంది. ఈ నెంబరు 9తో డివైడ్ అవుతుంది కాబట్టి రిమైండర్ ఏమొస్తుంది మనకి 0 వస్తుంది. థర్డ్ వన్ ఇస్ కరెక్ట్. 35 ఇంటూ 1260 డివైడెడ్ బై 36 + 35 by 1260 divided by 35 - 1. 1260ని 36తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 36 టైం అయితే మనకు 1296 వస్తుంది.
మనం 36 టైం కాకుండా 35 టైమ్స్ చేసాం అనుకో 1260 క్యాన్సిల్. ఇప్పుడు మన న్యూమరేటర్లో ఏమిటి 35 ఇంటూ 35 ప్లస్ 35 ఇంటూ 35 ప్లస్ 35. డినామినేటర్ ఏమిటి 1260ని 35తో డివైడ్ చేస్తే పైన ఏం చేస్తాం మనం న్యూమరేటర్లో 1260ని 36తో డివైడ్ చేస్తే 35 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అదే 1260ని 35తో క్యాన్సిల్ చేస్తే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 36 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో డినామినేటర్లో మనకి ఏమొస్తుంది 36 మైనస్ 1. న్యూమరేటర్లో 35ని మనం కామన్ తీసేస్తే ఏమొస్తుంది 35 ప్లస్ 1 బై డినామినేటర్లో ఏమొస్తుంది మనకు 36 మైనస్ 1 అంటే 30. 35కి 35 క్యాన్సిల్ చేస్తే మన ఆన్సర్ 36. 36 అండ్ ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సింప్లిఫికేషన్ చేయబడడం జరిగింది. బాట్మాస్ రూల్ అప్లై చేద్దాం. ఫస్ట్ మనం కర్లీ బ్రాకెట్ చేయాలి. దాని లోపల కూడా మనకి స్మాల్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఇది 17 మైనస్ 6. 17 మైనస్ 6 అంటే 11. 57 మైనస్ 11. 57 మైనస్ 11 అంటే 46. ఇక్కడ వరకు మీకు 46 వస్తుంది. 46 ప్లస్ 7 ఏమొస్తుంది మనకు 50. 127 మైనస్ 53 అంటే ఏమొస్తుంది 74. D is the correct answer. Next question, if x is equal 0.7313131 ఇలా కంటిన్యూషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమా. ఇది మనం ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ఇజ్ ఈక్వల్ దేని ఈ విధంగా రాయొచ్చు అంటే 731 బార్ రాయొచ్చు. ఎక్స్ ఇజ్ ఈక్వల్ 731 బార్ ఉంటే దీన్ని ఏం రాయొచ్చు మనకు 31కు బార్ ఉంది, 7కి బార్ లేదు కాబట్టి -7 బై మనకు 2 డిజిట్స్కి బార్ ఉన్నది కాబట్టి 99 అండ్ 7కి లేదు కాబట్టి 0. 731 మైనస్ 7 అంటే 724 బై 90. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2 numbers C and M 54 and 24 respectively. Find the product of these numbers. మనకి 54 into 24 ప్రొడక్ట్ అడుగుతుంది. ఏమొస్తుంది మనకి 54 20 times 2 times 54 2 times 108. 20 times అయితే 1080. 54 4 times 216. టోటల్ ఏమొస్తుంది మనకి 1296. Fourth one is correct. Next question, the value of 25% of the 66.67% of 75% of 80% of any number is 6385. Find the value of 40% of that number. మనకి ఎనీ నెంబర్ ఏదో అన్నా ఒక నెంబర్ అన్నాడు, నెంబర్ ఎన్ని అనుకుంటున్నాం. ఈ నెంబర్లో 25% అంటే ఏం రాయొచ్చు మనం 25/100. 25/100 అంటే 1/4 ఇంటూ 66.67% మన ఫ్రాక్షన్లో మార్క్స్ ఏమొస్తుందంటే 2/3 వస్తుంది. ఎలా అంటే 33.33% అంటే 1/3. దీనికి ఇది డబల్ ఉంది, 2 times ఉన్నది కాబట్టి 2/3 ఇంటూ 75% అంటే 3/4. 75/100 25 3 times 25 4 times ఇంటూ 80%. 80% అంటే 80/100 అంటే 4/5 ఇస్ ఈక్వల్ 6385. అయితే మనకేం కావాలి ఆ నెంబర్లో 40%. 40% అంటే 2/5 ఇస్ ఈక్వల్ ఎంత అంటుంది. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ అని. 4 క్యాన్సర్, 3 క్యాన్సర్. ఇక్కడ 1/5 ఇక్కడ 2/5 ఉంది. ఈ 2/5 క్యాన్సిల్ అవుతుంది, ఎన్కి క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఎక్స్ ఇది తీసుకెళ్తే ఎక్స్ ఇజ్ ఈక్వల్ 6000
385 into 4 ఈజ్ ఈక్వల్ టు ఎమ్స్. ఇది మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 5ని ఏదైనా ఒక ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే అది ఎండింగ్ విత్ 0 అవుతుంది, 0తో ఎండ్ అవుతుంది. 0 ఉన్న ఆప్షన్ మనకు సెకండ్ ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఇది ఈజ్ కరెక్ట్. మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 45 of the 180 soaps kept in a box have been used. What is the percentage of soaps left in the box? టోటల్ బాక్స్లో ఉన్న 180 సోప్స్లో 45 యూజ్ చేయడం జరిగింది. అయితే యూజ్ చేయనటువంటి సోప్స్ యొక్క పర్సంటేజ్ అంతా కనుక్కోమా. మనం యూజ్ చేసిన సోప్స్ యొక్క పర్సంటేజ్ ఎంతో తెలిసి అనుకో, యూజ్ చేయనటువంటి సోప్స్ యొక్క పర్సంటేజ్ ఆటోమేటిక్గా తెలుసు. మొత్తం యూజ్ చేసింది 45 అవుట్ ఆఫ్ 180. ఎంత పర్సంటేజ్ అంటే ఇంటూ 100. 9 20 times 180, 9 5 times 45, 25 times 100, 5 into 5, 25% సోప్స్ యూజ్ చేయడం జరిగింది. ఇంకా యూజ్ చేయని సోప్స్ ఎంత ఉంటాయంటే 75%. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైస్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ మెటల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 465 to 558. Find the percentage increases. Cost price 465. Selling price 558. Profit ఎంత వచ్చింది మనకు? ప్రాఫిట్ 93 వస్తుంది. ఇది ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ 93 by 465 into 100. 93 465ని 5 times క్యాన్సిల్ అవుతుంది. 9 5s are 45 అంటే 90 into 5 450, 3 into 5 15, 450 plus 15 అంటే 465. 5 1 times 5 20 times. మెటల్ యొక్క ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 20%. Next question. A shopkeeper bought an item in 288 and sold it for 360. Find the profit percentage. Cost price ఇవ్వడం జరిగింది 288, సెల్లింగ్ ప్రైస్ 360. మనకేమొస్తుంది? కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఎంత వస్తుంది మనకి? 72 వస్తుంది. విత్ ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ సేమ్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 72 by 288 into 100. బట్ టు 1 times 72 అనేది మనకి 4 times క్యాన్సిల్ అవుతుంది. 288 4 1 times 4 25 times. Profit percentage is 25%. D is correct. A shopkeeper bought an item in 495 and sold it for 396. Find the percentage of the loss. Cost price ఇవ్వడం జరిగింది 495, సెల్లింగ్ ప్రైస్ ఇవ్వడం జరిగింది 396. కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి మనకి లాస్ వస్తుంది. లాస్ ఎంత వస్తుంది? లాస్ మనకి 99 లాస్ వస్తుంది. లాస్ పర్సంటేజ్ కావాలి. లాస్ పర్సంటేజ్ ఇస్ కూడా లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ 99 బై కాస్ట్ ప్రైస్ 495 ఇంటూ 100. 95 1 times, 95 5 times 495 వస్తుంది. 5 1 times 5 20 times. Last percentage is 20. D is correct. The price of LPG cylinder increases from 736 to 920. What percentage of consumption should be used to reduce consumption, which does not change the amount spent on LPG cylinder? Here యొక్క ప్రైస్ పెరిగింది. 10 kgs కొను. కేజీ 730
56 రూపీస్ ప్రకారం ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, ఇది ప్రైస్ క్వాంటిటీ. ఎక్స్పెండిచర్ ఏమవుతుంది 7,360 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రైస్ పెరిగింది 920 అయింది ప్రైస్, ఎక్స్పెండిచర్ సేమ్ ఉండాలి 7,360 ఉండాలి. ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి, 7,360 by 920, 0 క్యాన్సర్, ఈ 7,360 0 92 1 times 92 8 times క్యాన్సర్. అంటే క్వాంటిటీ ఎంత వాడుతున్నాయి, ఇప్పుడు 8 kgs వాడుతుంది. 10 kgs వాడేది ఇప్పుడు 8 kgs వాడుతుంది, అంటే 2 kgs తగ్గించింది. ఇక్కడ నుంచి అంటే బేసిక్ 10 kgs నుంచి ఇంటూ 100, 0 క్యాన్సర్. అంటే 20% కన్జంప్షన్ మనం రెడ్యూస్ చేయడం జరిగింది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ బుక్ ఈజ్ 5,800. ఈ బుక్ సెల్లర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ఇట్. ఆఫ్టర్ దట్ ఇట్ ఆల్సో హ్యాస్ ఏ బెనిఫిట్ ఆఫ్ 20%. దెన్ ఫైండ్ ద పర్చేస్ ప్రైస్ ఆఫ్ ది బుక్. మనకు మార్కెట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది 5,800, డిస్కౌంట్ 10% అన్నాడు. డిస్కౌంట్ ఇచ్చినాక కూడా 20% ప్రాఫిట్ వస్తుందంట. డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇవ్వడం జరుగుతుంది, అంటే 8,500 మీద మనం 10% డిస్కౌంట్ ఇస్తారు. ప్రాఫిట్ అనేది కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ మీద మనకు 20% ప్రాఫిట్ వస్తుందంటే ఎంత కమ్మాలి అప్పుడు మనం 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ మార్కెట్ ప్రైస్ మీద మనం ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు, 10% డిస్కౌంట్ ఇస్తుంది. సో ఏమొస్తుంది, 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. పర్సంటేజ్ క్యాన్సర్, 0 క్యాన్సర్, 3 4 times 3 times. కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్, ఈ 3 ఇక్కడే ఉంటుంది, మార్కెట్ ప్రైస్ ఇటు వస్తుంది, ఈ 4 ఇటు బై 3 by 4. కాస్ట్ ప్రైస్ 3 parts ఉంటే మార్కెట్ ప్రైస్ 4 parts. మార్కెట్ ప్రైస్ మనకి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ 5,800 అనేసి. మనకు కాస్ట్ ప్రైస్ 3 parts కూడా ఎంత, 4 1 times 4, 4 4s are 16, 4 5s are 20, 1450. 1 part is equal 1458. 3 parts is equal 10,000. 1450 into 3. 1 part 1450. 3 parts is equal 10. 15 3s are 50. 3 times. 53 times 150. So now क्या वस्तु 4350. 4350 అంటే C is the correct answer. Next question. Selling an item in rupees 748 is a loss of 15%. Find the purchase price of the item. మనకు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేస్తాడు, ఎస్పీ సెల్లింగ్ ప్రైస్ ఇసుకోల్ 748 అంట. లాస్ట్ పర్సంటేజ్ కూడా ఇచ్చేసాడు, లాస్ట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ 15%. సో లాస్ట్ 15% అంటే సెల్లింగ్ ప్రైస్ ఏం కావాలి, 85%. 85% ఇస్ ఈక్వల్ 748 అయితే మనకి ఏం కావాలంటే మీకు పర్చేజ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ కావాలన్నా, కాస్ట్ ప్రైస్ 100% ఇస్ ఈక్వల్ 10. పర్సంటేజ్ క్యాన్సల్, 5 20 times, 5 70 times, 17 4s are 68, ఇంకా 6 ఉంటుంది, 74లో 68 పోతే 6 ఉంటుంది, 6 plus 8 68, 17 4 times 68, 44 into 20, 44 into 20, 880 is the purchase price of option A is the correct answer. A train crosses a signal in 16 seconds at a speed of 27 meters per second. The length of the train. ఒక ట్రైన్ సిగ్నల్ క్రాస్ అవుతుంది అంటే ఆ ట్రైన్ దాని యొక్క లెంత్ని క్రాస్ అవుతుంది.
ట్రైన్ యొక్క లెంత్ ఎల్ అనుకుంటే ఎల్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఇంటూ ఆ ట్రైన్ ఆ పోల్ని క్రాస్ అవ్వడానికి బట్టే టైం. స్పీడ్ ఇంటూ టైం ట్రైన్ యొక్క లెంత్ అనొచ్చు లేదా అదే డిస్టెన్స్ అవుతుంది. స్పీడ్ ఎంత ఉంది ఈ ట్రైన్ది 27 మీటర్ పర్ సెకండ్స్. ఎంత టైం 16 సెకండ్స్. సో ఆన్సర్ ఏం 7 6 42 అంటే యూనిట్ ప్లేస్తో 2 వస్తుంది. 2 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది కానీ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా డిజిటల్ రూట్ అప్లై చేద్దంటే 2 + 7 9. 9 ఇంటూ ఎనీథింగ్ 9. సో ఏ ఆప్షన్లో 9 వస్తుందో చెక్ చేయండి. 4 + 3 7. 7 + 2 9. సో డిజిటల్ సమ్ కూడా అప్లై అవుతుంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. A train crosses the signal located at one end of the 396 meters long bridge and takes 33 seconds. If the train takes 69 seconds to cross the bridge, then the length of the train in meters. ఒక ట్రైన్ సిగ్నల్ని క్రాస్ అవుతుందంట. ఒక ఎండ్ బ్రిడ్జ్, ఇది ఒక బ్రిడ్జ్ ఎండులో ఉన్న సిగ్నల్ క్రాస్ అవ్వడానికి 33 సెకండ్స్ పడుతుంది. అదే ట్రైన్ 396 మీటర్స్ లాంగ్ ఉన్న బ్రిడ్జ్ క్రాస్ అవ్వడానికి అంటే టోటల్ లెంత్ క్రాస్ అవ్వడానికి 69 సెకండ్స్ పడుతుంది. ఒక ట్రైన్ తన యొక్క లెంత్ సిగ్నల్ క్రాస్ అవ్వడానికి పట్టే టైం 33 సెకండ్స్ అంటే ఒక ట్రైన్ తన యొక్క లెంత్ని క్రాస్ అవ్వడానికి పట్టే టైం 33 సెకండ్స్. అదే ట్రైన్ ఒక బ్రిడ్జ్ని క్రాస్ అవ్వడానికి అంటే బ్రిడ్జ్ని క్రాస్ అవ్వాలంటే ట్రైన్ యొక్క లెంత్ క్రాస్ అవ్వాలి ప్లస్ బ్రిడ్జ్ యొక్క లెంత్ క్రాస్, టోటల్ లెంత్ క్రాస్ అవ్వడానికి 69 సెకండ్స్ పడుతుంది. టోటల్ లెంత్ క్రాస్ అవ్వడానికి 69 పడుతుంది. అందులో ట్రైన్ యొక్క లెంత్ క్రాస్ అవ్వడానికి 33 సెకండ్స్ పడుతుంది. బ్రిడ్జ్ని క్రాస్ అవ్వడానికి అంటే 396 మీటర్స్ క్రాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది మనకి 36 సెకండ్స్ పడుతుంది. సో డిస్టెన్స్ బై టైం స్పీడ్ వస్తుంది కదా, ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేస్తుంది మనకి 36 1 times 36 1 times 36. ట్రైన్ యొక్క స్పీడ్ వస్తుంది, స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ 11 మీటర్స్ పర్ సెకండ్స్. మనకి ట్రైన్ యొక్క లెంత్ కావాలి. ట్రైన్ యొక్క లెంత్ ఈజ్ ఈక్వల్ ట్రైన్ యొక్క స్పీడ్ ఇంటూ టైం. ట్రైన్ యొక్క స్పీడ్ 11 మీటర్ పర్ సెకండ్స్ ఇంటూ టైం 33 సెకండ్స్. 11 into 33 63. సో మనకు 363 వస్తుంది. ఇక్కడ లేదు కాబట్టి డి తీస్తాం. 363 అనుకో, లాస్ట్ ఆప్షన్ 363 అనుకో. డి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ప్రక్లైన్డ్ రేస్ determines the speed of 40 miles per hour and the second part at a speed of 160 miles per hour. Find the average speed of the parts. మనకి యావరేజ్ స్పీడ్ కావాలి. యావరేజ్ స్పీడ్ 2 స్పీడ్స్ ఇచ్చేసాడు. స్పీడ్ 1 అండ్ స్పీడ్ 2 స్పీడ్స్ ఇచ్చేసాడు. 40 miles per hour అని స్పీడ్ 2 160 miles per hour. సో 2 స్పీడ్స్ ఇచ్చేసి యావరేజ్ స్పీడ్ కావాలి అంటే 2 into S1 into S2 by S1 plus S2. 2 into S1 అంటే 40 into S2 అంటే 160 by 40 plus 160 అంటే 200. 0 0 cancel, 0 0 cancel. 2 1 times 2 8 times 8 into 8. 2 into 4 8. 8 into 8 64. The average speed is 64 miles per hour. Fourth one is correct. Pen, pencil and rubber in a box are in proportional to 3:1. If the value of pen, pencil and rubber is 3 rupees, 2 rupees and 2 rupees respectively, and the total amount spent on the entire box is 825 rupees, then find out the number of pen in the box. Pennu, pencil, rubber అన్నాడు. పెన్ను 3x,
పెన్ 3x పెన్స్ ఉన్నాయనుకుందాం. పెన్ 6 2x, రబ్బర్ x ఉన్నాయనుకుందాం. ఇవి పెన్స్, నంబర్ ఆఫ్ పెన్స్, నంబర్ ఆఫ్ పెన్సిల్స్ అండ్ నంబర్ ఆఫ్ రబ్బర్స్. సో పెన్సిల్ యొక్క కాస్ట్ ఎంత అంట? 3 రూపీస్ అన్నాడు. పెన్ యొక్క కాస్ట్, పెన్సిల్ యొక్క కాస్ట్ 2 రూపీస్. నంబర్ ఆఫ్ పెన్స్ ఇంటూ కాస్ట్ తీసుకోండి ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ అవుతుంది. 9x అండ్ 4x, 3x ఇంటూ 2 4x, x ఇంటూ 2 2x. టోటల్ ఇది వచ్చేసి అమౌంట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. 9x ప్లస్ 4x 13x, 13x ప్లస్ 2x 15. టోటల్ ఏమొస్తుంది మనకంటే 15x. టోటల్ అమౌంట్ ఇచ్చేసాడు కదా మనకు 825 అనేసి. అయితే మనకు ఎవరిది కావాలంటే నెంబర్ ఆఫ్ పెన్స్ కావాలి. పెన్స్ అయితే ఎలా ఉంది? 9x కనుక్కున్నాం అనుకో. పెన్స్ యొక్క అమౌంట్ వస్తుంది ఎక్స్కి క్యాన్సిల్. 3 5 times, 3 3 times, 5 1 times 5, 5 6 are 30, 5 5 are 25. 165 into 3 పెన్స్ యొక్క అమౌంట్ అవుతుంది. మనకి నెంబర్ ఆఫ్ పెన్స్ కావాలి కాబట్టి పెన్స్ ఎలా ఉన్నాయి? మనకు 3 పార్ట్స్గా ఉన్నాయి. బై 3, 3కి 3కి క్యాన్సిల్ అవుతే 165. నెంబర్ ఆఫ్ పెన్స్ ఈజ్ 165. C is the correct answer. Next question. A certain amount is divided into 2 parts in the ratio 6:5. The first part is 354. Then find the total amount. Ratio ఇవ్వడం జరిగింది 6:5. 6 parts value ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. 6 parts is equal, first part 6 part is equal 354 అయితే మనకు టోటల్ అడిగాడు. టోటల్ అయితే 6 + 5 11 parts is equal ఎంత అంటుంది? 6 1 times 6, 6 5s are 30, 6 9s are 54, 9 into 11 ఏమొస్తుంది మనకు? 11 into 59 is equal 9, 9 plus 5 14, 5 plus 1 6, 649 is the total amount. Third option is the correct one. The ratio of the ages of alpha and beta is 2:5. If the sum of their age is 378, make the difference between their ages. ఆల్ఫా అండ్ బీటా యొక్క ఏజ్ యొక్క రేషియో ఎలా ఉంది? 2:5 అని ఇవ్వడం జరిగింది. ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్, సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా, 2 + 5 అంటే 7 పార్ట్స్ ఇవ్వడం జరిగింది. 7 parts is equal 378. డిఫరెన్స్ అడిగా. డిఫరెన్స్ 2కి 5కి డిఫరెన్స్ ఎంత? 3 parts is equal 10. 7 1 times 7, 7 5s are 35, 7 4s are 28, 54 into 3, 162 is the answer. 162 అంటే ఏమొస్తుంది? D is the correct. Average weight of 11 players of the state level cricket team is 121 kg. On joining the coach, the average weight of the team increased by 1 kg. How much is the weight of the coach? Starting 11 members ఉన్నారు. వాళ్ళ యావరేజ్ 121. ఇప్పుడు వాళ్ళ యొక్క టోటల్ అవుతుంది ప్లస్ కోచ్ యాడ్ అవ్వడం జరిగింది. కోచ్ యాడ్ చేస్తే టోటల్ ఎంతమంది ఉంటారు? 12 members. వాళ్ళకి యావరేజ్ 122. 1 ఇంక్రీజ్ అయింది. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు సి వాల్యూ వస్తుంది. సి వాల్యూ అంటే కెప్టెన్ యొక్క వెయిట్ వస్తుంది. సో ఇది మల్టిప్లికేషన్ లెంతీగా ఉంటుంది కాబట్టి నేను ఇంకో షార్ట్ కట్ చెప్తా చూడండి. స్ట్రైట్ లైన్ మెథడ్ వితౌట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. మ్యాచ్లో 11 members ఉన్నారు. 11 members యొక్క యావరేజ్ 121. వాళ్ళ యొక్క యావరేజ్ ఆపోజిట్ తీసుకోవాలి 121. కెప్టెన్ యాడ్ అయ్యారు. కెప్టెన్ యొక్క ఏజ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 11 members plus 1, 12 members టోటల్ సమ్ 12 members. వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అన్నాడు? 1 ఇంక్రీజ్డ్ అన్నాడు. 121 + 1 122. ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? 1 hour.
1 difference. 1 part is called 1 అయితే 11 part is called ఏమొస్తుంది మనకి 11. 121 కంటే యావరేజ్ వాల్యూ 122 అనేది పెద్దగా ఉంది కాబట్టి దీనికంటే ఇది గ్రేటర్ ఉంది. 122 ప్లస్ 11 అంటే వస్తుంది 133. సో 133 kgs ఈజ్ ద వెయిట్ ఆఫ్ ది కెప్టెన్. అదే ఇది చెయ్యాలనుకో చాలా లెంతీ ఉంటుంది మన క్యాల్కులేషన్. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 7 numbers is 164. And removing a number, the average remaining unchanged. Find out the number deleted. Delete అయిన నెంబర్ యొక్క delete అయిన నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయము. 7 numbers యావరేజ్ 164. 7 numbers యావరేజ్ 160. ఒక నెంబర్ని రిమూవ్ చేయాలి. అప్పుడు ఎంతమంది ఉంటారు మనకు 6 members ఉంటారు. వాళ్ళకి యావరేజ్ సేమ్ 164 ఉంటుంది. సో 7 into 164 minus 6 into 164 is equal to n. 164 7 times లో నుంచి 164 6 times మైనస్ చేస్తే ఏమొస్తుంది మనకి 1 time 164 వస్తుంది. దట్ ఈస్ ద deleted number. 164 is the deleted number. Option A is the correct one. Next question. 5,700 was invited on a ordinary interest rate of 13% annually for 4 years. Find the amount principal ఇవ్వడం జరిగింది 100%. 100% is equal 5,700. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేస్తాడు 13%. ఎవ్రీ ఇయర్ 13% అయితే 4 yearsకి ఇంట్రెస్ట్ ఏమొస్తుంది మనకి? ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ 52%. మనకి అమౌంట్ అడిగాడు, అమౌంట్ కావాలి అన్నాడు. అమౌంట్ తీసుకోండి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ 100% ప్లస్ ఇంట్రెస్ట్ 52%. ఇది మొత్తం కనుక్కుంటే మనకి అమౌంట్ వస్తుంది. ఆల్రెడీ 100% మనకు తెలుసు, మనం 52% కనుక్కుంటే చాలు. 100% 5,700 అయితే 50% ఏమొస్తుంది మనకి? హాఫ్ ఏమొస్తుంది? 2,850. 50% అంటే ఏమొస్తుంది? 2,850. 1% ఏమొస్తుంది మనకు? 100% అయితే 5,700. 10% అయితే 570. 1% అయితే 57% కావాలి. 2% అయితే ఏమొస్తుంది? 114 వస్తుంది. 100% అంటే 5,700 ప్లస్ 50% అంటే 2,850. 2% అంటే 114. టోటల్ ఇది అమౌంట్ అవుతుంది. 5 plus 1 అంటే 6. 8 plus 1 9. 9 plus 7 అంటే 16. 5 plus 2 plus 1 8. 8,664 అంటే B is the correct one. For a fixed amount, the interest received after 5 years at an annual rate of 12% on ordinary interest is 6,780. Find the amount invested. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా జరిగింది 12% per annum. 5 years. ఎవ్రీ ఇయర్ 12%. 5 years కంటే ఏమొస్తుంది మనకి? 60% ఇంట్రెస్ట్ వస్తుంది. 60% కూడా ఎంత మనకు? 6,780 అయితే ప్రిన్సిపల్ కావాలి. 100% ఇస్ ఈక్వల్ ఎంత? పర్సంటేజ్ క్యాన్సిల్. 61 times 60. 61 times 60. 60 పోతే ఇంకా 78 ఉంటుంది. అంటే మళ్ళీ 61 times 60. 78లో 60 పోతే ఇంకా 18 ఉంటుంది. 18 అంటే 180. 63 times 180. సో 113 into 100. 113 into 100 అంటే 4th one is correct. D is the correct answer. Study the graph below and answer the questions based on it. The number of vehicles manufactured by the company X and Y from 2001 to 2006 has been given in thousands.
the difference between the production between the company X and the company Y was lowest of which year? కంపెనీ ఎక్స్ కంపెనీ యొక్క ప్రొడక్షన్ మధ్య డిఫరెన్స్ అనేది ఎక్కడ లోయెస్ట్గా ఉంటుంది అన్నాడు. ఫస్ట్ 123కి 57 చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ అవ్వడానికి లేదు లోయెస్ట్. 2001 అవ్వడానికి చాయిస్ లేదు. 2002లో చూద్దాం. 98-61 అండ్ ఎంత వస్తుంది మనకి? 37 వస్తుంది డిఫరెన్స్. నెక్స్ట్ 108-69 39 ఉంది డిఫరెన్స్. 107-82 అంటే ఎంత వస్తుంది మనకి? 82+7 25 అంటే లోయెస్ట్. ఇక్కడ కూడా చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి లోయెస్ట్ ఎక్కడ వస్తుంది మనకి డిఫరెన్స్? 2004. డి ఈస్ ద కరెక్ట్. సేమ్ అదే డేటా ఇచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ వెహికల్స్ ప్రొడక్షన్ బై కంపెనీ కంపెనీ ఎక్స్ ఇన్ 2001 అండ్ 2002. కంపెనీ ఎక్స్లో 2001కి 2002కి మధ్య డిఫరెన్స్. కంపెనీ ఎక్స్ 2001లో ఎంత ఉంది? 57. 2002లో ఉంది 61. డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ నుంచి? 4. Option D is the correct. Next question. Find the difference between the total production of both the companies in the given years. A company X లో total production అన్ని years లో కలిపి total Y ఇలోని ప్రొడక్షన్ అన్ని years లో కలిపి సమ్ చేస్తే వాటి మధ్య డిఫరెన్స్ అన్న టోటల్. ఫస్ట్ ఎక్స్ చూద్దాం. ఎక్స్ యొక్క ప్రొడక్షన్ టోటల్ అన్ని years 57, 61, 69, 82, 47, 54. కంపెనీ ఎక్స్ అన్ని ఇయర్స్లో కలిపి 370 వస్తుంది. అలాగే వై కంపెనీ వైలో చూద్దాం. 123, 98, 108, 107, 97, 102. సో టోటల్ కంపెనీ వైలో టోటల్ సమ్ ఏమొస్తుంది? ప్రొడక్షన్ 635 వస్తుంది. మనకు డిఫరెన్స్ అండి 635కి 370కి డిఫరెన్స్. 35 + 30 235 + 30 265 అంటే D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ హూజ్ సైడ్ ఈజ్ 132 సెంటీమీటర్స్. ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే ఏంటి? మనకి 3 sides ఆర్ ఈక్వల్. 3 sides 132, 132, 132. మనకి ఏరియా కావాలి. ఏరియా అంటే ఫార్ములా ఏరియా ఫార్ములా ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఇజ్ ఈక్వల్ ½ ఇంటూ బేస్ అంటే ఇచ్చాడు మనకి 132. మనకు హైట్ లేదు, మనం హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ అంటే ఇలా ఉంటుంది. హైట్ కావాలి. హైట్ కావాలంటే ఇది ఎలా ఏ ట్రయాంగిల్లో? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కన్వర్షన్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది 90 degrees ఉంటుంది. ఇది హైట్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. బేస్ హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. హైపోటెన్యూస్ అంటే ఇది కదా 132 హోల్ స్క్వేర్. 132 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ బేస్ స్క్వేర్ ఎంత అవుతుంది మనకి? ఇక్కడ నుంచి ఇక్కడికి 66 అవుతుంది. 66 ప్లస్ హైట్ స్క్వేర్. హైట్ కావాలి. హైట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 132 స్క్వేర్ మైనస్ 66 స్క్వేర్. ఇది ఎలా ఉంది మనకి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం? a + b ఇంటూ a - b రాయొచ్చు. a + b అంటే 132 ప్లస్ 66 ఇంటూ 132 మైనస్ 66. 132 ప్లస్ 66 అంటే వస్తుంది 198 ఇంటూ 132 ఇంటూ 66 అంటే ఇది 66 వస్తుంది.
హెచ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్, దీన్ని ఏం రాయొచ్చు మనం, 11 ఇంటూ 11 1 11, 11 8, 11 ఇంటూ 18 రాయొచ్చు. అలాగే 66ని ఏం రాయొచ్చు మనం, 11 ఇంటూ 6గా రాయొచ్చు. 18 ఏం రాయొచ్చు మనం, 3 ఇంటూ 6, అంటే హెచ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఏమొస్తుంది మనకు, 11 ఇంటూ 11 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 3 వస్తుంది. హెచ్ ఇస్ ఈక్వల్ ఏం రాయొచ్చు మనం, 11 ఇంటూ 11 అంటే 11 స్క్వేర్ అంటే 11 రాయొచ్చు. స్క్వేర్ని తీసేస్తున్నాం కాబట్టి 6 ఇంటూ 6 అంటే 6 రాసుకోవచ్చు. 3 ఉంది కాబట్టి √3 రాయొచ్చు. అంటే హైట్ ఏమొచ్చింది మనకు, 11 ఇంటూ 6 ఇంటూ √3 వచ్చేసి. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. హాఫ్ ఇంటూ 132 ఇంటూ 11 ఇంటూ 6 ఇంటూ √3 1 times 2, 66 times. 66 ఇంటూ 11 ఇంటూ 6, 66 ఇంటూ 11 ఇంటూ 6 మనం డిజిటల్ రూట్ అప్లై చేద్దాం. 6 + 6 12, 12 అంటే వస్తుంది మనకు 3 వస్తుంది. ఇంటూ 1 + 2, 1 + 1 అంటే వస్తుంది 2 వస్తుంది. ఇంటూ 6 అంటే డిజిటల్ సమ్ మనకు వచ్చేసి 3 ఇంటూ 2 6, 6 ఇంటూ 6 36 అంటే 9, 9 √3 వస్తుంది. డిజిటల్ సమ్ 9 ఎక్కడ వస్తుంది మనకి, ఫస్ట్ ఆప్షన్లో వస్తుంది. 4 + 5 9, 3 + 6 9, 9 √3 ఫస్ట్ ఆప్షన్లో వస్తుంది. ఇంకెక్కడ వస్తుంది అని చూద్దాం. 4 + 5 9, 8 + 2 8 + 3 అంటే 2 వస్తుంది, ఇక్కడ రావట్లేదు. 4 + 5 9, 3 + 5 అంటే 8 వస్తుంది, ఇక్కడ కూడా రావట్లేదు, మనకు 9 రావాలి. 5 + 4 9, 3 + 7 అంటే 10 1 వస్తుంది, ఇక్కడ కూడా రావట్లేదు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద width of the rectangle is 57 centimeters and its diagonal is 95 centimeters. Find the circumference in centimeter. మనకు రెక్టాంగులర్ అన్నారు. విడ్త్ ఇవ్వడం జరిగింది 57 సెంటీమీటర్స్, డయాగోనల్ ఇచ్చేసారు 95 అని. మనకి సర్కంఫరెన్స్ కావాలి. సర్కంఫరెన్స్ ఏమొస్తుంది, 2 ఇంటూ L + B వస్తుంది సర్కంఫరెన్స్, లేదా పెరిమీటర్ అని కూడా అనొచ్చు దీన్ని, సర్కంఫరెన్స్. సో మనకి లెంత్ తెలియదు, ఫస్ట్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఎలా అవుతుంది మనకు, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లెక్క ఉంది కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా అయితే హైపోటెన్యూస్ 4 స్క్వేర్ ఇస్ ఈక్వల్ బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. హైట్ మనకు తెలియదు, హెచ్. బేస్ 57, హైపోటెన్యూస్ 95, 95 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బేస్ అంటే 57 హోల్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ 95 హోల్ స్క్వేర్ మైనస్ 57 హోల్ స్క్వేర్ ఇవ్వడం. ఇది కూడా a + b ఇంటూ a - b రాయొచ్చు కదా, a స్క్వేర్ - b స్క్వేర్ ఉంది కాబట్టి 95 + 57 ఇంటూ 95 - 57 హెచ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ 95 + 57 ఏమొస్తుంది మనకి, 152 వస్తుంది. హెచ్ స్క్వేర్ రూట్ తీసుకుందాం ఇంటూ 95 - 57 38. హెచ్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 152 ఏం రాయొచ్చు, 4 ఇంటూ 38 ఇంటూ 38. హెచ్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 38 ఇంటూ 38 అంటే 38, 38 ఇంటూ 2 అంటే 76. హెచ్ అంటే లెంత్ వచ్చేసింది మనకు, హెచ్ అంటే 76. ఇప్పుడు మనకు లెంత్ తెలిసింది, బెడ్త్ కూడా తెలిసింది. సర్కంఫరెన్స్ కనుక్కోవచ్చు కదా. 57 + 76 ఇంటూ 50 + 70
120. 120 plus 7, 127. 127 plus 6, 133. 133 into 2, 66. Second option is the correct. Find the area of the rhombus of which its diagonal is 127 centimeter and 128 centimeter. Rhombus area find out channel. Rhombus area is equal to any formula to diagonal system half into d1 into d2 is equal half into d1 ఏమి ఇచ్చారు మనకు 127 into d2 ఎంత ఇచ్చారు 128. ఏరియా కౌంట్ 2 1 times 2 6 are 12, 2 4 are సరే ఏమొస్తుంది 127 into 64. 127 into 64 మల్టిప్లై చేయొచ్చు మనం, లేదా డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు. 7 plus 2 అంటే 9 అంటే 0 అంటే 1 వస్తుంది. ఇక్కడ 1 into 6 plus 4 అంటే 10, 10 అంటే 1, 1 into 1 అంటే 1 రావాలి. సో ఎక్కడ వస్తుందో చూద్దాం. 8 plus 1 అంటే 9, మనకి 8 వస్తుంది, అంటే ఇక్కడ రావట్లేదు. సెకండ్ వన్ 8 plus 1 9, 8 plus 2 10 అంటే 1 వస్తుంది ఇక్కడ. ఇంకెక్కడ వస్తుంది కంపేర్ చేద్దాం. 8 plus 1 అంటే 9, 8 plus 4 అంటే 12, 12 అంటే 3 ఇక్కడ రావట్లేదు. నెక్స్ట్ 8 plus 1 అంటే 9, 8 plus 3 అంటే 11, 11 అంటే 2 వస్తుంది, ఇక్కడ కూడా రావట్లేదు. సో సెకండ్ వన్ బి ఈజ్ ద కరెక్ట్. మల్టిప్లై చేయకుండా ఇలా డిజిటల్ సమ్లో కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.